హైదరాబాద్ వచ్చింది. శైలు 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 అమ్మ ఏమని చూసారా? చూడలేదు. అమ్మ నువ్వు లేదండి. చూడలేదా? లేదు. సరే ఏమని చూసారా? అక్కడ ఎంక్వైరీలో కంప్లైంట్ ఇయ్యి. అరే అవసరం నా అవకాశం పోడా. ఏదిరా నా టెన్షన్ ఏమి ఉంటే ఏందిరా నీలోలి? అరే శైలు నువ్వు లేచిపోయిలారా, ఊరంతా అదే మాట్లాడుకుంటారు. శంకర్ పటేల్ మనుషులు నీకోసం ఎదుగుతారు, కనిపిస్తే మాత్రం ఉట్టి కట్టనికి రెడీగా ఉన్నారు. ఓ పిల్ల నువ్వు ఊరు మొక్క నచ్చావు, మా బేబీ సపోర్ట్ అవుతుండేవారు గది చెప్పడానికి ఫోన్ చేసిన. నీ కొడుకు రాజు ఏడికి పోయినారాయన? తెలియదు పటేల. నీ కొడుకు ఏడికి పోయిండో నీకు తెలియదా? ఇంత బందోబస్తున్న గడి దాటి మీ బిడ్డ బయటికి పోయిన సంగతే మీకు తెలియలేదు. గాలి నా కొడుకు, వాడు ఏడికి పోయింది నాకెట్లా తెలుస్తుందయ్యా? కనీసం వాడు మా ఇంటికి పెళ్లి పెత్తనానికి వచ్చిన సంగతి నీకు ఎరుకేనా? నిన్నే నారాయణ. తెలియదు పటేల. ఇప్పుడు అర్థమైందా నేను నిన్నెందుకు పిలిచిన్నో? నా మేనకోడల మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు చేసిన తప్ప చేయదని. నా కొడుకు మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఆడు అసలు తోడు కాదు పటేల. ప్రేమకు అసంటోళ్ళు గిసంటోళ్ళని తెలియదు నారాయణ. గాలొచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తది, వానొచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది. కానీ ప్రేమించిన సంగతి కన్నవాళ్ల ప్రేమ సచ్చినట్టునే తెలుస్తుంది. వారం రోజులు గడువిస్తాను. నీ కొడుకొచ్చి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే ఈ ఊళ్ళో బతుకుతాడు, లేదంటే ఊరికి ఉత్తరాన నిన్ను పుట్టికేలాడదీస్తాను. రే రాజు, ఏంద్రా ఊళ్ళో లొల్లి? అరే పోయి శంకర్ పటేల్ మేనగొట్టలో దొరికిందారా? బాగా ఇరికినవురా. ఇప్పుడు ఏం చేద్దామని? ముందు శైలి ఎక్కడున్నదో వెతుకుదాం రా. శివన్న చెప్పు. అరే నేను రాజును రా. తెలుసులే కానీ